నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ వరుణ్ తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావుడి ఎక్కువగా అయింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలకు ముందే కొంత ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కూడా కొంత టెన్షన్ మొదలైంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికల పూర్వ రసవత్తరంగా మారుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్కు మధ్య పోరు మాత్రం కొంత ప్రత్యేకంగా కేంద్రీకృతమైంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో పరువు పోగొట్టుకున్నటువంటి గులాబీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి పోయినటువంటి పరువును నిలబెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అదే ఊపిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఫార్మా కంపెనీ అధినేతల్లో ఒకరైనటువంటి మన్న జీవన్ రెడ్డిని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పాలమూరు మాజీ జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి నవీన్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపినటువంటి పరిస్థితి. సో ఇరు పార్టీలకు సంబంధించి బలమైన అభ్యర్థులు ఒకే సామాజిక వర్గం కావడం, అదేవిధంగా ఇద్దరు నేతలకు సంబంధించి ఆర్థిక బలం ఉండడం నువ్వా నేనా అన్న స్థాయిలో కొంత ప్రచారం దూసుకెళ్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. గతంలో ఈ ఎమ్మెల్సీ స్థానంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అప్పుడు ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అత్యధిక బలం ఉండడంతో ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణ రెడ్డి ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి ఉంది. సో అప్పటి పరిస్థితులకు సంబంధించి చూస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తి స్థాయిలో భిన్నంగా మారిపోయాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే. సో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కొంత అధ్వానంగా తయారైంది అని చెప్పేసి కూడా కొంత అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేసినటువంటి సభ్యులు ప్రస్తుతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. క్రాస్ ఓటింగ్ జరిగితే కాంగ్రెస్ అభ్యర్థి మన్న జీవన్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం పొందే అవకాశాలు ఉంది అని చెప్పేసి కూడా కొంత రాజకీయ పరిశీలకులు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక మన్న జీవన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ మన్న శ్రీనివాస్ రెడ్డికి అత్యంత సమీప బంధువు. ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరగకుండా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కట్టడి చేస్తే ఆ పార్టీ అభ్యర్థి గెలిచే ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మాట వినే పరిస్థితులు లేరు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో అదే సందేహాన్ని గులాబీ శ్రేణులు కూడా కొంత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కు కొంత సంఖ్యాబలం తక్కువగా ఉంది. సో ఎన్నికల సమయం వచ్చే వరకు కూడా వీలైనంత మందిని సభ్యులను కాంగ్రెస్ వైపు తిప్పుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొంత ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఎన్నికల్లో విజయాన్ని కొంత సవాలుగా స్వీకరించారు. ఇప్పటికీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఉమ్మడి మహబూబ్ జిల్లాలో స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీకి సంబంధించి 1439 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 832 మంది సభ్యులు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్పర్సన్లు ఉండగా 449 మందికి సంబంధించి మున్సిపల్ కౌన్సిలర్లు, అదేవిధంగా 14 మంది ఎమ్మెల్యేలు, ఇతర సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి. సో వీరంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి అయితే ఉంటుంది. గత ఎన్నికలకు సంబంధించి పరిశీలిస్తే 900 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సభ్యులు ఉండగా కాంగ్రెస్ కు అప్పట్లో కేవలం 218 మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక బీజేపీకి సంబంధించి 35 మంది ఉండగా ఇతర పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు విజయ అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఎదురుగాలి వీచడంతో పాటు కాంగ్రెస్ కొంత అనుకూల పవనాలు వీస్తున్నాయి. సో సంఖ్యాబలం గులాబీ పార్టీకి ఉన్నా కూడా సభ్యులను నడిపించే నాయకులు లేకుండా పోయారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 14 స్థానాల్లో 2 స్థానాలకు మాత్రమే కొంత బీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. సో దీంతో ఆ జిల్లాలో ఎమ్మెల్యేలకు సంబంధించి సంఖ్యాబలంకు కాంగ్రెస్ కు కొంత కావడంతో స్థానిక సంస్థలకు సంబంధించి అభ్యర్థులు అధిక శాతం ఎమ్మెల్యేల మాట వినాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో నియోజకవర్గంలో ఎమ్మెల్యేల మాటపై కొంత సభ్యులు ఉండే అవకాశం అధికంగా ఉంటుంది. సో ఇప్పటికే చాలా మంది స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సభ్యులు కాంగ్రెస్ వైపు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది వరకే మహబూబ్నగర్ మున్సిపల్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఏకంగా బీఆర్ఎస్ చెందినటువంటి చైర్పర్సన్నే గద్దదించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎంపీటీసీలు, ఎంపీపీలు ఇప్పటికే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థికి భంగపాటు తప్పడం లేదు. దేవరగద్ర నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉన్నట్టుగా సమాచారం అందుతా ఉంది. సో ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ ఎంపీపీలకు సంబంధించి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక మక్తల్ నియోజకవర్గంలో కూడా దరిదాపుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ కాంగ్రెస్
పార్టీ ఎమ్మెల్యే వాకూడి శ్రీహరికి సంబంధించి వెంట బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సభ్యులు కూడా ఉన్నారు. సో నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎంపీపీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. సో ఇక కొడంగల్ నియోజకవర్గంలో ఇతర పార్టీ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి చేకూరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కొంత తుడుచుకుపెట్టుకు పోయింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక ఉమ్మడి జిల్లాలకు 14 నియోజకవర్గాల్లో 2 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా మిగతా 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డికి సంబంధించి గెలుపు సునాయాసంగా ఉంటుంది అని చెప్పేసి కూడా కొంత రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికే నేతలు పార్టీని వీడిపోయి కార్యకర్తలు ఉంటారా లేదా అనేది బీఆర్ఎస్ పార్టీలో నేతలు ధీమాగా చెప్పలేకున్నటువంటి పరిస్థితి. అయితే ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీకి వీడుతుండడం ఆ పార్టీకి కొంత సమస్యగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో పార్టీ ఉనికి కొంత సమస్యగా మారినా లేదా అన్న వాదన కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో అందుకే ఆర్థికంగా గట్టి ప్రయత్నం చేసే అభ్యర్థినికి బీఫామ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అధికారం లేకపోవడం వల్ల ఆర్థిక బలంతో నెట్టుకు రావడం కొంత కష్టమనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఎటుపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ ఎన్నిక అనేది కొంత పెద్ద సవాల్గా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఇది సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సొంత జిల్లా కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కనుక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే పూర్తి స్థాయిలో ఆ ప్రభావం అనేది ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అయితే ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించి 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయో, ఇటు మహబూబ్ నగర్ కానీ ఇటు నాగర్ కర్నూలు కానీ ఈ ప్రాంతాలపై ఈ 2 పార్లమెంట్ స్థానాలపై పడే అవకాశం ఉందని కూడా కొంత గులాబీ శ్రేణుల్లో ఆందోళన అయితే మొదలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. సో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో మరి మనం కొంతకాలం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి #.